హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో గ్యాస్ సిలిండర్ల బుకింగ్‌పై ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అమలు. ఇక నుండి ఇలాగే తీసుకోండి అనైతే అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే మన దేశంలో సామాన్య ప్రజలందరికీ అత్యంత నిత్యావసర వస్తువుగా ఉన్నటువంటి ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ప్రక్రియకు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి సరికొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. వీటిని ప్రతి ఒక్క గృహిణి మరియు యజమాని తప్పనిసరిగా గమనించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా మరియు అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా గ్యాస్ సిలిండర్ల పంపిణీ వ్యవస్థలో ప్రభుత్వం కొన్ని కీలక మార్పులను ప్రవేశపెట్టింది. ఇకపై వినియోగదారులు పాత పద్ధతిలో కాకుండా ఈ కొత్త రూల్స్ ప్రకారమే సిలిండర్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఎల్‌పీజీ గ్యాస్ వినియోగానికి సంబంధించి ఒక సంచలనాత్మకమైన మరియు అత్యంత ప్రాధాన్యత కలిగిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు బయటకొచ్చింది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది వినియోగదారులపై ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం మరియు సరఫరా గొలుసులో తలెత్తినటువంటి ఆటంకాల వల్ల దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో వాణిజ్య అవసరాలకు వాడే గ్యాస్ కొరత ఏర్పడింది. అనేక హోటళ్లు మరియు రెస్టారెంట్లు మూతపడే పరిస్థితికి చేరుకున్నాయి. గ్యాస్ ధరలు పెరగడం లేదా లభ్యత తగ్గడం వల్ల హోటల్స్ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. దీనివల్ల సామాన్యుడికి బయట భోజనం కూడా చేయడం కూడా కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో సామాన్యుల గృహ అవసరాల కోసం వినియోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల బుకింగ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని అత్యంత కీలకమైన నిర్ణయాలనైతే తీసుకుంది. కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం గ్యాస్ సిలిండర్ డెలివరీ చేయడంలో పారదర్శకతను పెంచాలని మరియు అక్రమ నిల్వను అరికట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయంగా ఇరాన్ మరియు ఇతర దేశాల మధ్య నెలకొన్న యుద్ధ సంక్షోభం కారణంగా ముడి చమురు మరియు సహజ వాయువు దిగుమతులు మన దేశానికి చేరుకోవడంలో తీవ్ర జాప్యం అయితే జరుగుతోందని మనందరికీ తెలిసిందే. మరి విదేశాల నుంచి గ్యాస్ సిలిండర్ల తయారీకి అవసరమైన ముడి పదార్థాల రావటానికి ఎక్కువ సమయం పడుతుండటంతో దేశీయంగా గ్యాస్ పంపిణీ వ్యవస్థలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. ఈ ప్రభావం కేవలం చిన్న పట్టణాలకే పరిమితం కాకుండా దేశంలోని అతిపెద్ద నగరాలైనటువంటి ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై మరియు మన హైదరాబాద్ వంటి నగరాలపై కూడా తీవ్రంగా పడింది. మరి ఈ నగరాల్లో గ్యాస్ కొరత వల్ల హోటల్స్ బంద్ కావటం వల్ల వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం కూడా ఏర్పడింది. ఈ పరిస్థితులను సమతుల్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం గ్యాస్ బుకింగ్ విషయంలో ఒక కఠినమైన గడువును విధించింది. గతంలో ఒక సిలిండర్ బుకింగ్ చేసిన తర్వాత మరొక సిలిండర్ బుక్ చేయడానికి తక్కువ సమయం ఉండేది. కానీ ఇప్పుడు ఆ సమయ వ్యవధిని నగరాల్లో నివసించే వారికి 25 రోజులకు పెంచారు. అంటే మీరు ఒక సిలిండర్ తీసుకున్న తర్వాత కనీసం 5 రోజులు గడిస్తేనే తదుపరి బుకింగ్‌కు అవకాశం అనేది ఉంటుంది. ఇక గ్రామీణ ప్రాంతాల విషయానికి వస్తే అక్కడ రవాణా సౌకర్యాలు మరియు నిల్వ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ గడువును ఏకంగా 45 రోజులకు పెంచుతూ సంచలన ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. మరి దీనివల్ల గ్యాస్ సిలిండర్లను అవసరానికి మించి నిల్వ చేసుకునే వారికి అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్లు ఇంటికి చేరవేయడంలో చాలా చోట్ల ఆలస్యం జరుగుతోందని, బుక్ చేసిన సకాలంలో సిలిండర్ రావడం లేదని అయితే ప్రజలు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డెలివరీ బాయ్స్ మరియు గ్యాస్ ఏజెన్సీల నుంచి సరైన స్పందన లేకపోవడం వల్ల సామాన్యులు వంట చేసుకోవడానికి ఇబ్బందులు పడుతుంటారు. ఒకవేళ మీ గ్యాస్ ఏజెన్సీ నుంచి మీకు సరైన సర్వీస్ అందకపోతే లేదా బుకింగ్ కష్టంగా ఉంటే మీరు చింతించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక చిన్న ఆహ్, స్ స్మార్ట్ ఫోన్ పని ద్వారా మీ ఇంటికే బుకింగ్ సిలిండర్ వచ్చేలాగా అయితే చేసుకోవచ్చనమాట. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతుల్లో ఉన్న వాట్సాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే సౌకర్యాన్ని గ్యాస్ కంపెనీలు కల్పించాయి. వాట్సాప్ ద్వారా బుకింగ్ చేసుకోవడం వల్ల మీ ఆర్డర్ 100% సక్సెస్ అవుతుందని మరియు దానికి సంబంధించిన స్టేటస్‌ను కూడా మీరు ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవచ్చని అధికారులు చెప్తున్నారు. ఫోన్ కాల్స్ బిజీగా ఉన్నప్పుడు లేదా ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో పనిచేయనప్పుడు వాట్సాప్ బుకింగ్ అనేది వినియోగదారులకు ఒక వరంలాగా మారుతుంది. ఇరాన్ యుద్ధ సంక్షోభం నేపథ్యంలో దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత తలెత్తకుండా మరియు బ్లాక్ మార్కెట్‌కు ఆహ్, తెరలేపకుండా ఉండటానికి కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. విదేశీ గ్యాస్ నిల్వలపై ఆధారపడటం తగ్గించి, దేశీయంగా ఉన్న వనరులను పొదుపుగా వాడుకోవాలనైతే ఈ నిబంధనలు దోహదపడతాయి.
మరి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల భవిష్యత్తులో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌లకు ఎటువంటి కొరత ఉండదని, ప్రతి వినియోగదారునికి వారి వంతు గ్యాస్ సకాలంలో అందుతుందనైతే అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారుల వినియోగదారులు కూడా అనవసరంగా భయపడకుండా ప్రభుత్వం సూచించిన ఈ కొత్త నిబంధనలను గౌరవించి బుకింగ్ గడువులను పాటించాలనైతే కోరుతున్నారు. గ్యాస్ ఇక్కట్లు లేకుండా వంటగదిలో మంట ఆరకుండా ఉండటానికి ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు సామాన్యుడి మేలు కోసమేనని ప్రతి ఒక్కరు గుర్తించాలి. కాబట్టి ఏప్రిల్ 1 నుంచి వచ్చే ఈ మార్పులకు అనుగుణంగా మీ గ్యాస్ బుకింగ్ ప్లాన్ చేసుకోండి. మరియు వాట్సాప్ వంటి డిజిటల్ మాధ్యమాలను వినియోగించుకొని సులభంగా సిలిండర్స్‌నైతే పొందగలరు.